నేటి కాలంలో సమాజంలోని స్త్రీలు బలహీనుల్ని కొన్ని వర్గాలు టార్గెట్ చేస్తున్నాయని సూర్య సిస్టమ్స్ అధినేత ఆర్ఎస్ఎస్ గుంటూరు విభాగం ప్రచార ప్రముఖ్ అవ్వారు శ్రీనివాసరావు తెలిపారు. కుటుంబ విలువలు పెంచుకోవడం ద్వారా సమాజాన్ని తద్వారా మన ఆడపడుచుల్ని రక్షించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో రక్షాబంధన్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ కొల్లూరు సత్యనారాయణ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అవ్వారు శ్రీనివాసరావు కీలక ఉపన్యాసం ఇచ్చారు. పరమ పవిత్ర భగవద్గీతాన్ని ఆవిష్కరించి ప్రాణామం తర్వాత భారతమాతకు పూలదండతో అలంకరించారు. ఏకాత్మత స్తోత్రం పఠనం, యోగా, వ్యాయామం, జాతీయ గీతాల పనిచేశారు. రక్ష అనేది ఒక పవిత్ర లక్ష్య సాధనకు స్వీకరించే దీక్ష సంకల్పమని తెలిపారు. దేశం కోసం పనిచేసే స్వయం సేవకులు దీక్ష ద్వారా మనమంతా భారతమాత బిడ్డలం. మన దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అనే విషయాన్ని సమాజానికి తెలియజేయడం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ ఉత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. చివరిగా ఒకరికొకరు రక్ష ధరిస్తూ నువ్వు నాకు రక్ష, నేను మీకు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష అన్న ప్రతిజ్ఞతో ఉత్సవం ముగిసింది. చివరిగా ప్రకృతి వందనం, చెట్ల పరిరక్షణ, మొక్కలు నాటడం, దానికి తీసుకోవాల్సిన సమాజ బాధ్యత గురించి తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి పూజ చేసి రాఖీ కట్టారు. పరమ పవిత్ర భగవద్గీత స్వయం సేవక బంధువులారా, ముందుగా అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా మీకు నేను రక్ష, మీరు నాకు రక్ష అనే భావనతో ఒకరికొకరు రక్షాబంధనం కట్టుకుంటాం. సాంప్రదాయంగా దీన్ని రాఖీ అని పిలుస్తారు, రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పండుగ అన్నా చెల్లెలకు సంబంధించింది అయితే రక్షాబంధన్ దేశానికి, ధర్మానికి సంబంధించినటువంటి ఒక వేడుక. ఈ వేడుకలో ఒక్క హిందువులే కాదు, మన సంస్కృతి పాటించేటువంటి చాలా దేశాలు పాల్గొంటాయి, రక్షాబంధన్ చేస్తాయి. మనకు ఆశ్చర్యం, కజకిస్తాన్ ముస్లిం దేశం, కజకిస్తాన్లో కూడా రక్షాబంధన్ ఉంటుంది, అది వేరే పేరు మీద ఉంటుంది. అక్కడ కూడా అన్నా చెల్లెలు కట్టుకుంటారు, రక్షలు కట్టుకుంటారు. చెల్లెల్ని రక్షిస్తానంటాడు, అక్కని రక్షిస్తానంటాడు. అటువంటి సంస్కృతి కజకిస్తాన్లో కూడా ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం ముస్లిం దేశం, కానీ తన సంస్కృతిని వదులుకోలేదు. ఇండోనేషియాలో కూడా కట్టుకుంటారు. అక్కడ కూడా 90% ముస్లిం దేశం, కేవలం 8 నుంచి 9%, 10% మాత్రమే హిందువులు ఉన్నారు. బాలి ద్వీపంలో ఒక్కచోట తగ్గుతారు మీకు హిందువులు, మిగతా అన్ని చోట్ల కూడా ముస్లిమ్సే ఉంటారు. కానీ వాళ్ళ సంస్కృతిని మర్చిపోలేదు. అక్కడ ఈనాటికి కూడా రామాయణాన్ని ప్రతిరోజు స్కిట్ రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ రాముడు పాత్ర వేసే పాత్రధారి ముస్లిమే, సీత పాత్రధారి వేసే మహిళ కూడా ముస్లిమే. కానీ వాళ్ళ సంస్కృతిని కోల్పోలేదు. అలా చాలా దేశాలు ఈరోజు ఈ పర్వదినాన్ని పాటిస్తాయి. ఇది సామాజికమైనటువంటి ఉత్సవం, దైవపరమైనటువంటి ఉత్సవం కాదు. దేశానికి, మట్టికి, సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్సవం. ఇంత అద్భుత కార్యక్రమంలో మనం అంతా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంఘం వెంక చూస్తూ ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సంఘం వెంక చూస్తూ ఉన్నారు, హిందూ సమాజం వెంక చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా సంఘం వ్యక్తి నిర్మాణంలో ఉంది, ఇప్పుడు సమాజ నిర్మాణానికి వచ్చింది. సమాజ నిర్మాణం అంటే కేవలం భారతదేశంలోని భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచంలోని మొత్తం మానవాళికి కూడా ఇది వర్తిస్తుంది. పరమ పూజ్య సరసంచాలక్ డాక్టర్ మోహన్జీ భాగవత్ ఈరోజు న్యూయార్క్ నగరం ఉద్దేశించి ఎహెడ్ అనే ప్రోగ్రాం పెట్టారు. అక్కడ